హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఏంటో అండి, ఎంత ఇంటి పనులు చేసినా సరే ఇంకా ఏదో ఒక పని అయితే మిగిలిపోతూనే ఉంటుంది. సో ఈ రోజు అయితే నా డైలీ రొటీన్లోకి వెళ్ళిపోదామా? బ్రేక్ఫాస్ట్లోకి రాగి దోశ అండ్ రాగి ఇడ్లీకి నేను పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 కప్ రాగులు అయితే ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత 1 కప్ మినుములు, 1 కప్ ఇడ్లీ రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఇడ్లీకి అండ్ రాగి దోశలకి రెండిట్లకి కూడా ఒకేసారి నానబెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక 5 to 6 టైమ్స్ వాష్ చేయాలి. బాగా డస్ట్ ఉంటుంది కదండి రాగుల్లోని. ఈ విధంగా బాగా వాష్ చేసుకున్నాక 8 hours పాటు నానబెట్టుకోవాలి పప్పునైతే. ఆ తర్వాత మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోండి. ఇప్పుడు రైస్ అయితే 2 times వాష్ చేసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఈ రోజు అయితే మిరియాల రసం ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ ఇలా ముందే నేను ఒక గిన్నెలోనైతే చింతపండు, ఉప్పు, పసుపు, కారం, రసం పౌడర్ అయితే ముందే వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా వెల్లుల్లి, మిరియాలు, వాము, జీలకర్ర ఈ విధంగా దంచుకోవాలి. ఇది ఇలా దంచుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయండి. ఈ విధంగా దంచుకొని ఆ రసంలోని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరగబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక పక్క అయితే రసం అయితే అయిపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్ మీద చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఒక 3 ఆనియన్స్ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 3 వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు డీటాక్స్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఎలక్ట్రిక్ పాట్లోని కొద్దిగా వాటర్ వేసి బాగా మరగనివ్వాలి ఈ వాటర్ని. ఈ విధంగా ఆనియన్స్ మగ్గాక ఇందులో ఒక 2 టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇక్కడ రైస్ అండ్ రసం అయితే అవుతున్నాయి. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది చట్నీకి. ఇప్పుడు ఇందులో సరిపడా చింతపండు వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే రెడీ అయిపోతుంది చట్నీ కూడా. ఇంకా ఇది ఉంది కదా డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఇది నేను అమెజాన్లో కొన్నానండి. ఒక 1 year నుండి వాడుతున్నాను. చాలా బాగుంటుంది. ఇందులోని సరిపడా జీలకర్ర, కొద్దిగా వాము, కొన్ని కరివేపాకులు వేసుకొని హాట్ వాటర్ ఇందులో వేసుకొని అలా పక్కన పెట్టేయాలి ఒక 10 నిమిషాల పాటు. చూసారు కదా ఈ విధంగా వాటర్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఆ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే వాటర్ అన్ని ఇలా కిందకి వచ్చేస్తాయి అనమాట. డీటాక్స్ వాటర్ అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట. వాటర్ పైన కింద మెష్ అయితే ఉంటుంది. ఇంకా దీన్ని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు రసంకి తాలింపు అయితే ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. మెంతులు కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి వేగాక ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది రసంకి. ఇప్పుడు మరుగుతున్న రసంలో తాలింపు వేసి కొద్దిగా మరగనివ్వండి. ఈ విధంగా మరిగిన రసం కూడా అందులో వేసుకొని తాలింపు దాంట్లోని ఈ విధంగా మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అనమాట. ఇంకా రసం అయిపోయింది. ఇక్కడ చట్నీకి అయితే ఆనియన్స్, టొమాటోస్ని ఈ విధంగా మిక్సర్ జార్లోకి మొత్తం అంతటిని కూడా వేసుకొని వాటర్ ఏం వేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. రెడీ అయిపోతుంది చట్నీ కూడా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని తాలింపు పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. ఈ విధంగా అయితే నేను తాలింపు అయితే రెడీ చేసుకున్నాను. అండ్ చట్నీ అయితే ఇక్కడతోని ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. దోశల్లోకి, రాగి దోశల్లోకి చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడతోని రైస్, రసం అండ్ ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా కూర ఏదో ఒకటి చేయాలి కదా. బెండకాయ ఫ్రై అయితే చేశాను నేనైతే. ముందుగా ఇదే పెనంలో నేను చట్నీ ఏదైతే చేశానో అందులోనే ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, బెండకాయలను అయితే ఈ విధంగా నేను ముందుగానే నైట్ చాప్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. కొద్దిగా వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోని వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 2 కరివేపాకు రెమ్మలు, ఒక ఎండుమిరపకాయలు అయితే ఈ విధంగా వేసుకోండి. మీకు ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోండి. నేను ఏ ఆనియన్ కూడా వేసుకోవట్లేదు. చాప్ చేసుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వండి. ఇంకా నా డీటాక్స్ వాటర్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. డీటాక్స్ వాటర్ నేను ఎప్పుడు వామ్ గానే తాగుతాను. మరీ వేడిగా తాగాల్సిన అవసరం లేదు. ఆ ప్రెషర్ ఉంది కదా, దాన్ని ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అంతా కూడా ఇలా కిందకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ కూడా ఇలా వేడి నీళ్ళు ఇంకొకసారి కూడా రిపీట్ చేసి అందులో వేసుకొని అండ్ ఈవినింగ్ టైంలో కూడా నేను ఇలానే తాగుతాను. అండ్ డీటాక్స్ వాటర్ అయితే రెడీ అయిపోయింది.
నెక్స్ట్ ఇంకా రాగి దోశలు విషయానికి వస్తే పిండి అయితే చాలా బాగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు ఇందులోని కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా రాగులు చాలా మంచివండి, కాల్షియం సరిపడా కాల్షియం అందుతుంది బాడీకి. అండ్ ముందుగా పెనంకి అయితే ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆనియన్తోనే రబ్ చేసుకున్నాను. ఈ విధంగా దోశలను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఒక్కొక్కటిగా. నేను ఇది ఇడ్లీలకు కూడా ప్రిపేర్ చేసుకున్నాను, ఇడ్లీ రైస్ వేసుకున్నాను కదండి. అండ్ మీకు ఓన్లీ దోశలకు కావాలి అని అనుకుంటే 1.5 కప్ రాగులకి 1 కప్ మినపప్పు, 1.5 కప్ రైస్, నార్మల్ రేషన్ బియ్యం వేసుకుంటే సరిపోతుంది ఓన్లీ దోశలకైతే. ఇంకా దోశలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోతుంది కదా, అందులోని సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను బాగా వేగాక మాత్రమే ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చాను. ముందే వేసుకుంటే ఇలా విడివిడిగా పొడి పొడిగా రాదండి, జిగురు వచ్చేస్తుంది అనమాట. ఇంకా కర్రీ అయిపోయింది కదా, ఇక్కడ నేను జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా చిన్న అల్లం ముక్క, యాపిల్, క్యారెట్, బీట్రూట్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇక్కడ నేను కుకుంబర్ వేసుకుంటున్నాను. ఈవేళ లీఫీ వెజిటబుల్స్ ఏం లేవు, సో కుకుంబర్ వేసుకున్నాను. సరిపడా వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోని మొత్తం జ్యూస్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఈ విధంగా రోజు ఏదో ఒక జ్యూస్ అనేది తప్పకుండా పిల్లల డైట్లోనే యాడ్ చేయండి. ఒకరోజు లీఫీ వెజిటేబుల్స్తో ఇలా క్యారెట్, ఏదైనా ఓన్లీ క్యారెట్ కానీ, ఓన్లీ బీట్రూట్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, యాపిల్ కానీ ఏదో ఒకటి అలా యాడ్ చేస్తూ ఉండండి రోజు కూడా. అండ్ మా హస్బెండ్కి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. స్ట్రెయిన్ చేశాక ఆ పల్ప్ ఉంది కదా, దాన్ని అయితే నేను ఏదైనా స్నాక్ చేద్దామని ఈ విధంగా బాక్స్లోకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకి అయితే స్నాక్స్ ఈరోజు గార్లిక్ పొటాటో బైట్స్ అయితే చేశాను. ఈ విధంగా టొమాటో కచప్ ఒక బౌల్లోనే ఒక ఆరెంజ్ అయితే పెట్టాను. అండ్ పాపకైతే రైస్, బెండకాయ ఫ్రై, అండ్ ఒక చిన్న బాక్స్లోనే కుకుంబర్ అయితే ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్ రౌండ్గా కట్ చేసి పెట్టాను అనమాట. లంచ్ బ్యాగ్కి అయితే ఈ విధంగా ఐడి కార్డ్స్ చిన్నవి ఇస్తారనమాట పిల్లలకి మిస్ అవ్వకుండా బ్యాగ్స్కి. ఎగ్ దోశ ఒకటి కావాలన్నారు, సో ఈ విధంగా ముందు రాగి దోశ వేసి దాని మీద ఒక ఎగ్, సాల్ట్, పెప్పర్, ఆనియన్, మిర్చి అయితే వేసుకొని బాగా స్పూన్తోని ఈ విధంగా స్ప్రెడ్ చేశాను. అండ్ మా పిల్లలు జ్యూస్ అయితే తాగేశారు. ఎగ్ దోశ కూడా ముగ్గురు హాఫ్ ఆఫ్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ మా పాపను అయితే ఫస్ట్ రెడీ చేశాను. తనకి జడలు వేయాలి కదా, సో ఫస్ట్ తనకైతే రెడీ చేస్తున్నాను. అండ్ మా బాబు అయితే అలిగేశాడు, వాడికి రెడీ చేయలేదని. రోజు ఇలా రెడీ చేయటం విషయాన్ని దగ్గర మాకు రోజు గొడవే. నాకు ముందు రెడీ చేయి అని మా ఇద్దరు పిల్లలకు గొడవ చేస్తారు. ఇంకా నాకు పిల్లోతో అయితే కొట్టేశాడు. ఇంకా వాడు నా మీద అలిగాడు కదా, వాళ్ళ డాడీతోనైతే రెడీ అవుతున్నాడు. ఇంకా నేను మళ్ళీ బుజ్జగించి పౌడర్ అది రాసి షూస్ అయితే పాలిష్ చేస్తాను బాబువి. అండ్ నెక్స్ట్ మా పాప అయితే అది ముందు వేసేసుకుంది షూస్, తర్వాత తనకి పాలిష్ చేస్తాను. ఇంకా ముగ్గురు కూడా రెడీ అయిపోయారు. మీ పిల్లలు కూడా ఇలానే రెడీ అవుతున్నప్పుడు గొడవ పడతారా? గొడవ పడితే కనుక కమెంట్ చేయండి. ప్రతి బ్లాక్కి 4 క్వార్టర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క క్వార్టర్కి ఈ విధంగా మాకైతే షెడ్స్ అయితే ఇస్తారు. మేము పార్కింగ్ అయితే ఇందులోనే చేసుకుంటాము. కార్స్ అండ్ వెహికల్స్ ఎవరి బ్లాక్లోనే దాంట్లో పెట్టేసుకుంటాము. అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. మా తోటలో కాచిన పూలు అయితే తెంపుకుంటున్నాను. ఫస్ట్ తులసి కోటకి అయితే పూజ చేశాను. అండ్ ఇక్కడ బంతి పువ్వులు అయితే ఉన్నాయి, 2 బంతి చెట్లు, ఆ పువ్వులు కూడా తెంపుకుంటున్నాను. ఇంకా పువ్వులు అయితే కాయట్లేదు, ఎక్కువ మంచు పడుతుంది కదా, ఎక్కువ పువ్వులు అయితే కాయట్లేదు. ఇంకా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగే పూజ చేసుకోవాలని నేను ఏం పెట్టుకోనండి. ముందు నా పిల్లలు అండ్ మా హస్బెండ్ ఇవైతే నేను ఫస్ట్ చూసుకుంటాను. అవి అయ్యాకే నేను మిగిలినవి ఏవైనా చేసుకుంటాను. ఇంటి పనులు వాళ్ళకి కావాల్సినవన్నీ అమర్చేసి ఆ తర్వాతే నేను పూజ అయితే చేస్తాను. ఇంకా బయట ద్వారం దగ్గర కూడా పూలు అయితే పెట్టుకున్నాను. నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసి బీట్రూట్ జ్యూస్ అయితే తాగేసి అలా గార్డెన్లో కొంతసేపు అయితే ఉన్నాను. ఆ తర్వాత దోశ పిండి అండ్ చట్నీ అయితే సపరేట్ బౌల్స్లోకి అయితే ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ బట్టలన్నీ కూడా మడత పెట్టేసి ఎవరి కబోర్డ్స్లోని వాళ్ళవి అన్నీ పెట్టేశాను. ఏంటో అండి, ఏ పని చేసినా సరే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ ఈ బట్టలు మడత పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో నెమ్మదిగా చేస్తాను ఆ పని అయితే మాత్రం. ఇంకా ఈ ఫినిష్ అయిపోయాక నెక్స్ట్ ఎండు మిరపకాయలు, ధనియాలు అయితే ఎండలో ఎండబెట్టాను అనమాట. ఆ ధనియాలు అయితే కొంచెం పురుగు పట్టాయి. మాకు ఇక్కడ చల్లదనం వల్ల ఏవి కూడా ఉండవండి, ప్రతిదీ కూడా ఎండలో ఎండబెట్టుతూ ఉండాలి మంత్లీ అలాగా. సో ధనియాలను అయితే ఇంకా నేను
మొక్కలు వేసేద్దామని పక్కన పెట్టాను. ఇంకా అన్నీ అయిపోయాక బయటికి వెళ్ళే పని ఉంది. సో బయటికి అలా వెళ్ళాను. షెడ్లోని బైక్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాను, నాది ఎలక్ట్రిక్ బైక్. సో షెడ్లోనే నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను. నెక్స్ట్ గోరింటాకు కూడా అలా తెంపాను అనమాట. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అదైతే అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే గోరింటాకు తెంపేసాక అలా వచ్చాను. వాళ్ళ ఇంటి దగ్గర తమలపాకు చెట్టు చాలా పెద్దదయ్యింది. సో అవి తెంపుకోవడానికి వచ్చాను. పాన్ ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాను. అందుకని తమలపాకులు అయితే తెంపుకొని అలా కొమ్మ కూడా తీసుకున్నాను. మా ఇంటి దగ్గర ఎన్నిసార్లు వేసినా అవ్వట్లేదు. అందుకని ఎలాగైనా ఈసారి ట్రై చేయాలి, అవుతుందో లేదో. ఇంకా థింగ్స్ అన్ని కొనేసాను కావాల్సినవి. ఇంకా ఈ తీగ కూడా తెంపాను. ఆ తర్వాత మా బాబుని అయితే పికప్ చేసుకున్నాను. 12:30 అయిపోయింది. స్కూల్ నుండి పికప్ చేసుకున్నాక వాడు బయట షూస్ అయితే తీసాడు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాక ఫుడ్ అయితే ఇద్దరం కలిసి తినేసాము. ఇంకా ఫుడ్ తినడానికి అయితే మా బాబు అయితే నాకు చొక్కలు చూపిస్తాడు. వాడికి ఏదో ఒకటి మురిపించితే గానీ తినడు. సో ఫైనల్గా ఇద్దరం కలిసి భోజనం అయితే తినేసాము. నెక్స్ట్ ఇంకా దోసకాయలు అయితే వాడికి ఇష్టం. సో అవైతే కట్ చేసి ఫుడ్ తినేసాక అవి ఇచ్చాను. ఇవి తింటూ హోంవర్క్ అయితే మా బాబు ఫినిష్ చేస్తాడు. రాగానే హోంవర్క్ ఫస్ట్ ఫినిష్ చేసేద్దాం అనుకుంటాడు. సో హోంవర్క్ కంప్లీట్ అయిపోయాక కొంతసేపు రైమ్స్ అయితే చూశాడు ల్యాప్టాప్లోని. ఆ తర్వాత బయోటిన్ డ్రింక్ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే చేస్తాను కదా. సో ఈరోజు బయోటిన్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేశాను. స్వీట్నెస్ కోసం అయితే ఇక్కడ నేను ఖర్జూరం అండ్ అరటిపళ్ళను అయితే యూజ్ చేస్తున్నాను. వెయిట్ గెయిన్ అవ్వడానికి పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఈ విధంగా మీరు కూడా తయారు చేయండి పిల్లలకి. అండ్ బాదం, జీడిపప్పు, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ ఇక్కడ వాడాను. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఏవైనా నచ్చినవి వేసుకోండి. అండ్ ఒక అంజీర్ కూడా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ని అయితే వేసుకొని చిన్న దాల్చిన ముక్క వేసుకోండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది 4 మెంబర్స్కి అయితే వచ్చిందండి కరెక్ట్గా. సో మా 4 మెంబర్స్కి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను. ఇలా బయోటిన్ డ్రింక్ ఓన్లీ వెయిట్ గెయిన్కే కాదు, మనకి కూడా హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. సో ఈ విధంగా ట్రై చేయండి. అండ్ రోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ అయితే పైన గార్నిష్ చేసుకున్నాను. అండ్ పిల్లలకి స్నాక్స్కి అయితే ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసుకున్నాను. గార్లిక్ పొటాటో బైట్స్ కూడా చేశాను. అండ్ మా పాప అయితే స్కూల్ నుండి వచ్చేసింది. మా హస్బెండ్ తీసుకొని వచ్చారు ఈరోజు. సో ఇంకా చూసారు కదా, చాలా అలిసిపోయింది. ఇంకా ఇలాంటి డ్రింక్ ఇస్తే ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని శక్తి అయితే వచ్చేస్తుంది ఆడడానికి. అండ్ నన్ను కూడా, నా బుర్రను కూడా తినడానికి. అండ్ ముగ్గురు కూడా ఈ విధంగా ఫస్ట్ జ్యూస్ తాగుతూ అలా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తిన్నారు. హెయిర్ ఆయిల్ అనేది త్వరలోనే రాబోతుంది వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వలన నాకు ఎంకరేజింగ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.